చావును టచ్ చేశాడు భయ్యా, అయినా సేఫ్. హలో హాయ్ నమస్తే, వెల్కమ్ టు టుడే క్రేజీ టాపిక్. బతికుంటే బలిసాకైనా తినొచ్చురా బాబోయ్, ఈ ఎంజాయ్మెంట్ ఎంటర్టైన్మెంట్ మనకొద్దురా మావా అంటూ చావు అంచుల్లోకి వెళ్లి వచ్చిన ఒక యువకుడి మాటలు ఇవి. అయినా భూమి మీద నీకు నూకలు రాసింటే హిమాలయాల నుంచి నేల మీద పడ్డా బతికి బట్ట కడతావు అన్నది నానుడి. మరి ఈ కుర్రాడి విషయంలో ఇదే నిజమైంది. నిజంగా ఈ స్టోరీ వింటే భలే క్రేజీగా అనిపిస్తుంది. చలో ఆ క్రేజీ స్టోరీలోకి వెడదాం. ప్రస్తుతం ఏ ఊరు చూసినా, ఏ పార్కు చూసినా పిల్లలు పెద్దల సందడి ఎక్కువగా కనిపిస్తుంది. కారణం వేసవి సెలవులు కావడం. టూర్లు ట్రిప్పులు ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఇక సముద్రం దగ్గర బీచ్లో పర్యాటకుల తాకిడి కూడా ఎక్కువే. ఈ నేపథ్యంలో పశ్చిమ గోదావరికి చెందిన కొంతమంది యువకులు హాలిడేస్ ఎంజాయ్ చేయడానికి టూర్ ప్లాన్ చేశారు. ఇందులో భాగంగానే పేరుపాలెం బీచ్కు వెళ్లారు. ఆహా, బీచ్లో సముద్రపు అలలు చూస్తే మనసు ఊరుకుంటుందా? వెంటనే అందులో జలకాలాడాలని అనిపిస్తుంది. వెంటనే కుర్రాళ్ళందరూ కూడా ఎంచగ్గా గ్రూపుగా సముద్రంలోకి వెళ్లారు. చాలాసేపు హ్యాపీగా నీళ్లల్లోనే అలలతో ఆటలాడారు. ఇంతలో అలల ఉధృతి పెరిగింది. ఇది గమనించని స్నేహితులు అలలతో ఆడుకుంటున్నారు. కానీ ఒక అబ్బాయి వేగంగా వచ్చిన అలతో పాటు లోపలికి వెళ్లిపోయాడు. వెంటనే స్నేహితులు ఈ విషయాన్ని గ్రహించారు. గట్టిగా కేకలు వేశారు. చుట్టుపక్కల వారు అలర్టయ్యారు. కొంతమంది అలల వేగం చూసి వెనక్కు వెళ్లిపోయారు. మరికొంతమంది వీరి వద్దకు వచ్చి విషయం తెలుసుకొని బాగా ఈత వచ్చిన వాళ్ళు ఒక స్టెప్ ముందుకెళ్లారు. ఎంత ప్రయత్నం చేసినా కూడా ఆ యువకుడి జాడ తెలియలేదు. ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో బాధపడుతున్న స్నేహితులు కన్నీటి పర్యంతమయ్యారు. ఆందోళనకు గురయ్యారు. ఇక తన స్నేహితుడిని చూడలేమని ఫిక్స్ అయ్యారు. దాదాపు అరగంట సమయం గడిచిపోయింది. ఎందుకంటే సముద్ర జాలర్లు వెతికినా దొరకలేనివాడు ఎలా తిరిగి రాగలడు అనుకునే లోపే ఒక పెద్ద అల వీళ్ళు ఉన్న చోటకు వస్తుంది. భయంతో వెనక్కి వెళ్లాలనుకున్న వాళ్ళు ఒక్కసారి ఆశ్చర్యచకితులయ్యారు. ఆ అల ఒట్టిగా రాలేదు. లోపలికి తీసుకువెళ్లిన తన స్నేహితుడిని వెంట పెట్టుకుని మరీ వస్తుంది. ఇది గమనించిన స్నేహితులు తన ఫ్రెండ్ను గట్టిగా పిలుస్తారు. వెంటనే జాలర్లు మరలా రంగంలోకి దిగుతారు. వెంటనే ఆ యువకుడిని గట్టిగా పట్టుకుని ఒడ్డుకు తీసుకుని వచ్చారు. ఈ సంఘటనను గమనిస్తున్న అక్కడి పర్యాటకులు ఔరా అని ఆశ్చర్యపోతున్నారు. నిజంగా వీడు మృత్యుంజయుడే అని నోటు మీద వేలేసుకుని మిన్నకుండిపోయారు. చూశారు కదా, నిజంగా ఇది ఒక వింత సంఘటనే. అల వచ్చి లాక్కోవడం ఏమిటి, మరలా ఆ అలని ఆ అబ్బాయిని బయటకు తీసుకురావడం ఏమిటి? ఇది ఎక్కడి వినలాభయ్యా అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. మొత్తానికి ఆ అబ్బాయి చాలా సేఫ్. చావు అంచులను టచ్ చేసి వచ్చాడు. అనుకున్నదొక్కటి అయినది ఒకటి, ఒడ్డుకు వచ్చాడులే బుల్బుల్ బుల్లోడు అంటున్నారు నెటిజన్లు. చావు తప్పి కన్ను లొట్టపోయినట్టు వెంటనే ఆ అబ్బాయిని అంబులెన్స్ లో హాస్పిటల్కు తరలించారు. ఇది ఇవాల్టి మన క్రేజీ టాపిక్. అయినా భయ్యా, ఆయుష్ గట్టిగా ఉంటే ఎంతటి ఉపద్రవాన్నైనా తప్పించుకోవచ్చు. అంతేగా అంతేగా. ఇది ఇవాల్టి మన క్రేజీ టాపిక్.